ప్రతిసారి ఒక ఓపెనింగ్కి లోకేష్ గారిని తెచ్చుకుంటారు. మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉందని మాకు తెలుసు. చంద్రబాబు గారిని ఎందుకు తీసుకున్నారు మన కాన్స్టిట్యున్సీకి? అది ఇంకా సార్ బిజీగా ఉంటారు కదా, లోకేష్ గారు బిజీగానే ఉంటారు. ఇట్ సీమ్స్ నౌ డేస్ ఈస్ వర్కింగ్ సో హార్డ్, టు గెట్ ద గూగుల్ టు ఏపీ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. హీఈస్ వర్కింగ్ వెరీ హార్డ్. ఈవెన్ దో 11 రోజులు అమెరికాలో ఉంటే నేను ఆయనతో వెళ్ళా. 10 రోజులు మొత్తం ఈ కంపెనీలతోనే మాట్లాడాడు. ఒకే ఒక రోజు ఎన్టీఆర్ స్టాచ్యూ అన్వీల్ చేయడానికి అట్లాంటివి వచ్చాడు తప్ప. సో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నాడు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తానికి ట్రై చేస్తున్నాడు. అలాగే డెఫినెట్గా ఈ రాష్ట్రానికి దశ దిశ ఫ్యూచర్లో లోకేష్ నిర్దేశిస్తాడు. లోకేష్ బాబు కాబోయే చీఫ్ మినిస్టర్ అంటారు ఏమాత్రం సందేహం లేదు. ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు ఆన్సర్ ఇచ్చారు. రాబోయే ఫ్యూచర్ అంటే ఎంత తొందరగా అవుతుంది? అది ఫ్యూచర్ లీడర్ ఆయన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన లీడర్. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పరిపాలించినంతకాలం ఈయనే ఉంటారు. ఆ తర్వాత లోకేష్ బాబు చంద్రబాబు గారి నిర్ణయం మేరకు పార్టీ నిర్ణయం మేరకు జరుగుతుంది. ఇది చంద్రబాబు గారు అడగాల్సిన క్వశ్చన్. మీరు సార్ని అడగండి, లేకపోతే బాబుని అడగండి, లోకేష్ బాబుని. ఇది నన్ను ఇంతకు మించి అడిగితే నేను చెప్పలేదు. సార్ నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు గన్నవరం యువగళానికి ముందు లోకేష్ బాబు వేరు, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అంత చేంజ్ ఉంది. ఏమొచ్చింది మార్పు? చాలా మార్పు వచ్చింది. ఆయన భాషలో పబ్లిక్ మీటింగుల్లో లోకేష్ బాబు తడబడతాడు, లోకేష్ బాబు ఒక మాట అటు ఇటు మాడతాడు. ఇట్లాంటి మాటలు ఆ రోజున వైసీపీ మాట్లాడింది. తర్వాత లోకేష్ బాబు యువగళం పాదయాత్ర మొదలెట్టినాక వైజాగ్ యువగళం ముగింపు సభలో లోకేష్ బాబు ప్రసంగం అయిన తర్వాత ఈజ్ ద గ్రేట్ ఆరేటర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ చేంజ్ అలాట్. ఇవాళ వైసీపీలో తెలుగులో లోకేష్ బాబుతో బహిరంగ చర్చకి సిద్ధమా అని అడిగితే వచ్చి మాట్లాడేవాళ్ళు ఒకళ్ళిద్దరు కూడా లేరని మలగా నమ్ముతున్నా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా లోకేష్ బాబుతో డిబేట్ ఇప్పుడు చేసే పరిస్థితిలో లేడు. గతంలో యువగళం పాదయాత్రకు ముందు లోకేష్ బాబు వేరు, ఇప్పుడు వేరు. 40 years వచ్చినాక పరిణితి సహజంగా ఏ మనిషికైనా వస్తుంది. లోకేష్ బాబు అయితే చాలా మార్పు ఉంది. అంటే ఆయన స్పీచ్లు మీరు అంతకుముందు విన్నా ఇప్పుడు విన్నా. ఇప్పుడు ఆయనలో గ్రేట్ ఆరేటర్ కనపడుతున్నాడు. గ్రేట్ 30-40 minutes స్పీచ్ ఇస్తున్నాడు తప్ప ఈ ఎంతసేపు అవని మనందరి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక చేతులు ఒప్పటం కాళ్ళు ఒప్పటం కాకుండా ఈయన క్లియర్గా చెప్తున్నాడు ఏం చేయగలం, ఏం చేస్తాం. క్రిస్టల్ క్లియర్గా ఉన్నాడు. ఈ రాష్ట్ర దశ దిశ మారుస్తాడు. డెఫినెట్గా గూగుల్ని తీసుకొచ్చాడు $14 billion. మైక్రోసాఫ్ట్ $2 billion హైదరాబాద్లో పెడతంటే కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ స్వాగతించింది. ఇక్కడ వైసీపీలు కాసేపు మేము తెచ్చామని వాళ్ళే తెచ్చామంటారు, కాసేపు తేటమని దీనికి ఉద్యోగాలు రావండి. లోకేష్ గారు డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని, నేను లోకేష్ బాబు గన్నవరంలో నేను చేరినప్పుడు ఆయన పక్కన ఉండగా చెప్పా, కేసీఆర్ ఓడిపోయాడు ఈ రాష్ట్రంలో, తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయాడు, ఇట్లా చాలామంది వేవుల్లో ఓడిపోయిన లీడర్ ఉన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే లోకేష్ బాబు మంగళగిరిలో ఓడిపోయాడు అంటున్నారు. వైసీపీ వాళ్ళు వార్డు మెంబర్ ఓడిపోయాలని విమర్శిస్తున్నారు. వార్డుకు కదరా బాబు ఆయన పోటీ చేసింది, మంగళగిరి ఎమ్మెల్యేకి పోటీ చేశాడు, ఎమ్మెల్యేకి ఓడిపోయాడని చెప్పండి. అంతవరకు నిజం. మీరు పిచ్చి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. రాబోయే కాలంలో లోకేష్ గారు సీఎం అవుతాడని లోకేష్ బాబు పక్కన ఉండగానే చెప్పా గన్నవరం SM కన్వెన్షన్.